మళ్ళీ అవి నాకు ఇంకేం లేదు అని అన్నారు కాబట్టి ఆయనతోనే మాట్లాడాను. ఇంకా 29 ప్రోగ్రామ్, నేను 29 అక్కడ ఉంటాను. నేను 29 కాబట్టి నాదేం లేదు. ఆయన వచ్చే గెస్ట్తో మాట్లాడాను. నీది ఉంటుంది జోబులో అది చెప్పేసేయండి. ఆయన చెప్పేసి ఆ రోజు కుదరదని చెప్పి ఇంకో డేట్ పెట్టాను, 31 పెట్టి జోనల్ ఇన్ఛార్జ్గా నాకు చెప్పారు. సంతోషం, నేను రిసీవ్ చేసుకుంటాను. ఆ రోజు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసేసుకొని మీకు అది ఇబ్బంది అయితే 30 కానీ 31 లోకేష్ గారు మనం ఆయనతో మాట్లాడు. ఏదన్నా బ్యానర్ వచ్చిస్తుందా? గంపరున్నాను నేను అన్నిటికీ చాలా అద్భుతంగా, నాకు కూడా చాలా ఎక్కువ తెలిసిపోతుంది. అంతా ముదురులే ఎవరిని 29 క్యాన్సిల్. అదే అందరికీ పేరు పైన ధన్యవాదాలు అన్న. క్షమించండి 10 నిమిషాలు లేట్ అయినందుకు. ఈరోజు చాలా మనమంతా కూడా ఆనందిస్తూ ఒక పక్క బాధపడుతూ మన దేశం కోసం ధైర్య సాహసాల్లో దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి ఏదైతే 1999లో జూలై 26వ తేదీ కార్గిల్ విజయంలో పాత్రులైన ప్రతి వీర జవానికి ఈరోజు యావత్ భారతదేశం తరపున నివాళులు అర్పిస్తున్నాం. మనందరికీ తెలుసు, పాకిస్తాన్ నుంచి చొరబడి భారతదేశంలో చొరబడిన వారందరినీ కూడా తరిమి కొట్టిన ప్రతి జవానికి ఈరోజు జూలై 26వ తేదీని కార్గిల్ విజయ్ దివాస్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి సైనికుడికి ఈరోజు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నివాళులు అర్పిస్తూ, అలాగే ప్రతి ఒక్కరికి కూడా విజయోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియచేసుకుంటున్నాం. దేశం కోసం ప్రాణాలని పణం పెట్టి ఒక పక్క దేశ రక్షణ కోసం, దేశ భవిష్యత్తు కోసం పోరాడుతున్న వ్యక్తులు ఒక పక్క అయితే, అలాగే దేశంని ఒక ఉన్నతమైన స్థానంలో దేశ సర్వసౌభావ్యత్వాన్ని, అలాగే దేశం యొక్క అభివృద్ధి కోసం దేశం యొక్క ప్రతిష్టను దిగచార్చకుండా ఇతర దేశాలకంతా భారతదేశం ఒక ఆది గురువుగా నిలబడే స్థానంలో నిలబెట్టినటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల ఆయన ఒక విజయం, అంటే 12 సంవత్సరాలు దాటిన ప్రధానమంత్రి, భారతదేశ చరిత్రలో మొట్టమొదటి అయిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అలాగే ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు 1 కాదు, 2 కాదు, 3 కాదు, నాకన్నా మీ అందరికీ బాగా తెలుసు. ఇప్పుడు నేను అవన్నీ రిపీట్ చేయడం తలుచుకోలేదు. కాకపోతే వికసిత్ భారత్, అలాగే వికసిత్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వర్యులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు పివన్ మాధవ్ గారు, అలాగే ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీయే కాకుండా అలాగే జనసేన, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సమన్వయంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాలలో, మండలాలలో, జిల్లాల్లో కూడా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు సాగిపోతున్న 2 సంవత్సరాల గతము జరిగినది. కాకపోతే ఒక జాతీయ ప్రాజెక్ట్ పోలవరం, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దగ్గర 34 ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి. దాంట్లో అత్యున్నతమైనది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్ట్ మనందరికీ తెలుసు. అది కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రతి పైసా కూడా దాన్ని కేటాయించి దాన్ని 2014 నుంచి 2024 వరకు మీ అందరికీ తెలుసు. 2019లో ఉన్న గవర్నమెంట్, ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి గవర్నమెంట్లో అక్కడ ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి, ఆ గవర్నమెంట్లో ఆగిపోయిన తర్వాత ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి ఎలాంటి చర్యలు చేపట్టింది, కేంద్రం ఎలాంటి ప్రతినిధులని, ఎలాంటి బృందాలను పంపించి, ఎలాంటి ఇంజనీర్స్, టెక్నీషియన్ తీసుకొచ్చి వేగవంతం చేసి దాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తంగా రైతుల కలలు కనిన కలల సస్యశ్యామలంగా చేసే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మన రాయలసీమలో కూడా మనకి ప్రధానమైనటివి తెలుగంగ ప్రాజెక్ట్, అలాగే హంద్రినీవా ప్రాజెక్ట్, గాలేరు నగిరి ప్రాజెక్ట్, వెలుగొండ ప్రాజెక్ట్, శ్రీశైలం రైట్ కెనాల్ సంబంధించిన ప్రాజెక్టులు అతి ముఖ్యమైనటివి. మనందరికీ తెలుసు, రాయలసీమలో అతి తక్కువ వర్షపాతం ఉంటుంది.
అలాగే మనం అందరం కూడా ఒక క్రాప్ వేసేదానికే రైతు చాలా కష్టపడుతుంటాడు. అలాగే ఆ ఒక క్రాప్ నీటి కోసం ఏడాది తరబడి ఎదురు చూస్తున్న తరుణంలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గర ఈ 12 సంవత్సరాల్లో 35,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. సో కాబట్టి ఒక పక్క ఈ విధమైన ఇరిగేషన్ ప్రాజెక్టులతో మనందరికీ తెలుసు, రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏరోస్పేస్ అలాగే రక్షణ రంగానికి కావాల్సినటువంటి పారిశ్రామిక క్యాడర్లు క్లస్టర్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గర 23,000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. గతంలోనే తెలుసు మీ అందరికీ, మనందరికీ పుట్టపర్తి దగ్గర యుద్ధ విమానాల జెట్ తయారీ రంగానికి సంబంధించి మన రాజ్నాథ్ సింగ్ గారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా పివిఎన్ మాధవ్ గారు, లోకేష్ గారు అందరూ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. దానివల్ల దగ్గర 17,000 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. అలాగే దగ్గర 3,500 మంది ఎంప్లాయ్మెంట్, అలాగే చిన్న పరిశ్రమలు కూడా ఒక 200 స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలకు కూడా సంబంధించి ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా సంబంధించండి. చాలామంది అనుకోవచ్చు, పుట్టపర్తిని ఎందుకు ఎన్నుకున్నారు, ఇంకెక్కడ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని? మన దేశంలో మనకి యుద్ధ రంగానికి ఏరోస్పేస్ రంగాన్ని తెంచిన 2 కట్టర్లు ఉన్నాయి. ఒకటి బెంగళూరు, ఇంకోటి వచ్చి హుబ్లీ అనుకుంటా, మన కదా సరే చెప్తా. దేశవ్యాప్తంగా అక్కడ సంబంధించి 2 స్పేస్లే ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ పుట్టపర్తిని ఎన్నుకోవడం దానికి కావాల్సిన కారణం ఏంటంటే, ఏదైతే డిఆర్డిఏ ఉంది కదా బెంగళూరు సెంటర్ అధిష్టానంగా సెంట్రల్కి, దానికి అతి తక్కువ సమయం ఉంటుంది, అతి తక్కువ స్పేస్ ఉంటుంది. అలాగే ఏరోస్పేస్లో కూడా యుద్ధ విమానాలే కాదు, మామూలుగా రవాణా విమానాలకు కూడా అక్కడ తక్కువగా జోన్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ పరిశీలించి ఆ కేంద్రాన్ని ఆ ప్రాంతాన్ని ఎన్నుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఆ ప్రాంతం వలన దేశంలో 3వ స్థానం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఈ విధంగా దేశంలో ఈరోజు వికసిత్ ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నిధులలో ఏదైతే ఏ రాష్ట్రానికి చెందకుండా దగ్గర 1/4 ఒక బడ్జెట్లో కేటాయిస్తే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వస్తుందని కూడా గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇది మేము ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. కేంద్ర మంత్రివర్యులందరికీ కూడా మీ అందరికీ తెలుసు, రామ్జీ కూడా పథకానికి మొన్నే మన కోడూరు దగ్గర వచ్చేసి మన శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయ మంత్రివర్యులు తీసుకొచ్చారు. దాంట్లో కూడా ఎన్ని వేల కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చారు. పనికి ఆహారం పథకం కింద ఈరోజు ఎంతమంది ఆ పన్నుల ఉన్న 15-25 డేస్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఇచ్చే 10,000 రూపాయలు కూడా 20,000 రూపాయలకు తీసుకురావడం జరిగింది. ఈ విధమైన కార్యక్రమాలన్నిటిని కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర సహాయ సహకారాలతో వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా పయనించే దిశగా ఈరోజు రాష్ట్రం ముందడుగు వేస్తోందని తెలియచేసుకుంటున్నాను. నేను ఈరోజు ఒక పార్టీ వ్యక్తిగా మాట్లాడడం లేదు, ఒక భారతీయ పౌరుడిగా, ఒక సామాన్య మనిషిగా, నేను ఇదే దేశంలో చదువుకొని నేను ఒక ఎంటెక్ పూర్తి చేసిన తర్వాత పరిస్థితులు అంటే అప్పుడు పరిపాలించిన భారతదేశానికి 2014 ముందు పరిపాలించిన భారతదేశానికి 2014 తర్వాత ఇప్పుడు 2024 వరకు 26కు కూడా వచ్చాం. అంటే 12 సంవత్సరాలు భారతదేశ ఎర్రకోటలో ఒక జెండాని రెపరెపలాడిస్తూ ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఆయన పెట్టిన ఒక ట్వీట్ 8 నిమిషాల్లో 25 లక్షల మంది వ్యూవర్స్, 10 లక్షల మంది లైక్స్, కొత్త ఫాలోవర్స్ 10 లక్షల మంది చేరారు. 24 అవర్స్లో దగ్గర 303 మిలియన్ల మంది వ్యూవర్స్ ఏర్పడ్డాడంటే అది ఒక మనిషికి అంతు చిక్కే పని కాదు. అది దానికి ఎంతో దృఢమైన కఠినమైన దీక్షతో కూడుకుంటేనే ఇలాంటివి సాధించగలుగుతారు. అలాంటి ప్రధానమంత్రి 12 సంవత్సరాల్లో ఒక్క వైట్ పేపర్లో ఎక్కడైనా ఒక ఇంకు డాప్ పెడితే క్లియర్గా కనపడుతుంది, ఒక చుక్క పెట్టిన. ఎలాంటి మచ్చలేని కేంద్ర ప్రభుత్వాన్ని రన్ చేస్తున్న సమయంలో నిజంగా ఒక పక్క బాధగానే ఉంది. ఎందుకంటే చదువుకున్న విద్యార్థిగా, నిరంతరం చదువుకోవాలనే కోరికతో ఉన్న విద్యార్థిగా, ఏదైనా ఒక చిన్న విద్యార్థి తను ఎంతో కలలు కంటూ కష్టపడి సంవత్సరాల కొద్దీ దాన్ని పాస్ అయ్యి తను అనుకున్న జీవిత లక్ష్యాన్ని చేరే దిశగా చేరుకోవాలంటే ఇలాంటి పరీక్షలు అటెంప్ట్ చేయాలి.
ఇలాంటి ఎన్నో రకాల ఉద్యోగాల పరీక్షలు అటెంప్ట్ చేయాలి ఈ దేశంలో. అలాంటి పరీక్షలు లీక్ అయితే మాత్రం అతని బాధ, అతని ఆవేదన, అతని కుటుంబం అప్పులు చేసి తెచ్చి ఆ కొడుకుని చదివించి ఈరోజు ఆ పేపర్లు లీక్ అయినాయంటే కూడా చాలా బాధాకరమైన విషయమే. నేను వాళ్ళు చేసే నిరసనకు పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. కానీ విద్యార్థులని రాజకీయ బలిపశువులుగా చేసుకుంటూ వాళ్ళని బలోపేతం చేస్తూ ఏదైతే జంతర్ మంతర్లో జరిగిన క్రియకి ఒకటే సాక్ష్యం. చాణక్యుడు గారు ఎప్పుడో చెప్పారు, రాజు బలవంతుడైనప్పుడు ఆ దేశంలో ఉన్న విద్రోహ శక్తులంతా ఏకమై ఐకమత్యగా దాడి చేస్తుందని. ఎగ్జాక్ట్ అదే ఢిల్లీ జంతర్ మంతర్లో గత 2 రోజుల కింద జరిగిన కార్యక్రమం ఏదైతే ఉందో ఆ విధంగానే జరిగింది. దానికి విద్యార్థుల్ని బలిపశువుగా వాడుకున్నారు. దాంట్లో అమాయకులు అత్యధిక శాతం నష్టపోయారు, పోలీసులు నష్టపోయారు, గవర్నమెంట్ ఆస్తిపాస్తులన్నీ నష్టపోయాయి, వెహికల్స్ నష్టపోయారు. ఒక హెడ్ కానిస్టేబుల్ మహిళ 4 నెలల పురిటి అంటే గర్భవతి ఆమె కూడా చనిపోయింది రీసెంట్గా నిన్న. ఒక మంచి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ ఈరోజు బెడ్ మీద చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఈరోజు మీరు అందరు విజువల్స్ మనం ఒక పక్క ఆ నిరసన కార్యక్రమాన్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారనేదే చూస్తున్నారు. కానీ దానికి ముందు జరిగిన విజువల్స్ కానీ దాని తర్వాత జరిగిన విజువేషన్లు ఆ సంఘటనకు సంబంధించినవి వాస్తవానికి దగ్గరగా మాట్లాడుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా? రెండో విషయము, ఆ డయాస్ మీద విద్యార్థుల ఏదైతే నీట్ సెట్ సంబంధించినటివి నష్టం జరిగిందో దానికి సంబంధించిన చర్యలకు సంబంధించిన డిమాండ్స్ ఏమైనా మాట్లాడారా? మీరు మాట్లాడింది ఏంటి? నిజంగా నీట్ చైర్మన్ ఎవరు? అతన్ని ఏమైనా డిమాండ్ రాజీనామా చేయమని కోరారా? మూడో విషయము, అక్కడ మాట్లాడిన అంశాలు ఏంటి? ఒకరేమో భగవద్గీత గురించి మాట్లాడతారు, ఒకరేమో సీతారాముల వారి గురించి మాట్లాడతారు, ఒకరేమో భారతమాత గురించి మాట్లాడతారు, ఒకరేమో బంగ్లాదేశ్లో ఉన్న ముస్లిం ఇమర్జింగ్ పార్టీ గురించి మాట్లాడతారు, ఒక వ్యక్తి ఏమో ఉత్తరప్రదేశ్లో ఒక దొంగ పోలీసుని సస్పెండ్ చేసి 25 రోజులు నెల రోజులు అవుతుంటే అతనికి పూర్తి స్థాయిలో వెలివేస్తే గత జూన్ 8వ తేదీ కనపడిన వ్యక్తి తర్వాత ఈరోజు అదే జంతర్ మంతర్లో డయాస్ మీద అతను కనపడ్డాడు. ఆల్రెడీ ఆ కమిషనర్ ఐసీ ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఈ వ్యక్తికి పోలీస్ డిపార్ట్మెంట్కి ఎలాంటి సంబంధం లేదని. ఆ వ్యక్తి అక్కడ ఏం చేశాడు? ఈ దేశ రక్షణ సరిగా లేదు, పోలీసు వ్యవస్థ సరిగా లేదు, నేను ఇక్కడ బుక్ చేస్తున్నా, నేను కూడా విద్యార్థులకి మద్దతుగా నిలబడుతున్నానని అతని పక్కన నిలబెట్టుకొని మాట్లాడి విద్యార్థులని తప్పుదోవ పట్టిస్తూ వాళ్ళ బలవంతంగా తప్పుడు దేశ పరిరక్షణ కావాల్సిన వాటికి తీసుకోవాల్సిన చర్యల దిశగా కాకుండా భారతదేశ ఒక పరువుని దిగజార్చే విధంగా భారతదేశాన్ని ఎంత విడదీయాలో చేసే కుట్రలు పన్నదే జంతర్ మంతర్ దగ్గర జరిగింది. నిజంగా నేను చెప్తున్నాను, నా ఒక్కటే విన్నపము, ప్రతి విద్యార్థి, చదువుతున్న విద్యార్థి అయినా, చదువుకోవాలనుకున్న విద్యార్థి అయినా, చదివి జీవిస్తున్న విద్యార్థి రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా రాజకీయాలకి దూరంగా ఉండండి. న్యాయానికి అంటే ఏదైతే నిజం ఉందో దానికి న్యాయం జరగాలి. మీరు నిరసనను తెలియచేయచ్చు శాంతియుతంగా, ఏదైతే కోరికలను డిమాండ్ చేయొచ్చు వ్యవస్థలకు అనుకూలంగా, ఇక్కడున్న రాజ్యాంగబద్ధంగా. అంతేగాని అక్కడున్న గవర్నమెంట్ ఆస్తులను కానీ, వెహికల్ని కానీ, వ్యవస్థలను పరిరక్షించినటువంటి వ్యక్తులని, పోలీసు వాళ్ళని కానీ, అక్కడ విలేకరులను కానీ, అదొక్కటి చాలు. ఒక మహిళా విలేకరి, ఒక మహిళ పక్కన ఎలాంటి అసభ్యకరంగా ప్రవర్తించారో ఆ గూండాలు వాళ్ళని విద్యార్థులు అనను, నేను అదే పదం వాడుతా. ఇది తెలుసుకోవాలి. విద్యార్థులను మనం గౌరవిస్తాం. ఈరోజు ప్రధానమంత్రి ఒకే మాట చెప్పాడు నేను చేసిన ట్వీట్లో, దేశ భవిష్యత్ ఏదైనా ఉంటే అది విద్యార్థుల చేతిలోనే ఉంటుంది. దేశ యొక్క శక్తి ఎక్కడైనా ఉంటే అది యువతరం మీదనే ఉంటుంది, రాబోయే జనరేషన్ మీదే ఉంటుంది. మన దేశం యొక్క ప్రతిష్ట, గౌరవం పెరగాలన్నా కూడా యూత్ మీదే ఆధారపడి ఉంటుందని ఆయన క్లియర్ కట్గా చెప్పాడు. కావాలంటే అలాంటి వ్యక్తుల కోసం, అలాంటి వాళ్ళ కోసం ఈరోజు మన ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయము ఇంకా భవిష్యత్తులో ఇలాంటివి ఏవి జరగకూడదని. నేనేదో మా వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడాను. ఇదే 2014 ముందు ఎన్ని ప్రభుత్వాలు పాలించాయి, ఎన్నిసార్లు లీక్ అయినాయి, ఎలాంటి చర్యలు చేపట్టారు? మరి ఆ రోజే కఠినమైన చర్యలు తీసుకొని ఉంటే, ఆ రోజే ఆ విద్యాశాఖ మంత్రి రిజైన్ చేసింటే, ఆ రోజే దానికి సంబంధించిన వ్యక్తుల్ని శిక్ష వేసింటే, ఆ రోజే దానికి సంబంధించిన వ్యక్తులకు జరినామా కానీ వేసింటే ఈరోజు ఈ వ్యవస్థ వస్తుందా?
మరి ఈరోజు 14 సంవత్సరాల తర్వాత అదే ఈ 12 ఏళ్లలో గురించి ఈరోజు మాట్లాడి పక్క దేశాల నుంచి, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, చైనా నుంచి ఎవరెవరో డబ్బులు పంపిస్తున్నారో రేపు అక్కడ ఉన్నటువంటి వ్యవస్థను నేను వివరించాల్సిన పనిలా మీ అందరికీ తెలిసిన విషయాలే. సో ఆయన చాలా క్లియర్గా ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మేము విద్యార్థులకి పెద్ద పీఠం వేస్తున్నాం, వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా 3 నెలల లోపల ఎవరైతే దోషులు ఉంటారో వాళ్ళకి శిక్షలు వేస్తారు. దగ్గర 10 సంవత్సరాల జైలు శిక్ష కూడా అనౌన్స్మెంట్ చేయడమైంది. ఇది క్యాబినెట్లో కూడా పెట్టి దాన్ని ఆమోదించడం కూడా జరిగింది. కాబట్టి వాళ్ళ డిమాండ్ కోసం నిన్న కూడా తెలుసు కదా, కేంద్ర విద్యాశాఖ మంత్రి వాళ్ళు కూడా రిజైన్ చేశారు కూడా. సో కాబట్టి వాళ్ళని మేము పెద్ద పీఠం వేస్తున్నాం అనేదానికి, రాబోయే రోజుల్లో ఇలాంటి తప్పులు ఎవరూ చేయకుండా ఉండేదానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి సంస్కరణ ఏదైతే ఉందో ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు, అందరూ కూడా ట్వీట్ చేస్తున్నారు కూడా. ఇది ఒక శుభ పరిణామం దేశంలో అనేది కూడా తెలియజేసుకుంటున్నాం. జై హింద్, భారత్ మాతా కీ జై.